హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఆల్రెడీ నా తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు అయితే ఈ అక్క కనిపిస్తున్నారు కదా, తినదే అయితే శ్రీమంతం అనమాట. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు? మన ఇంట్లో. అండ్ ఈ అక్క వాళ్ళైతే పైన ఉంటారనమాట. కింద అయితే మనం శ్రీమంతం అయితే అరేంజ్ చేసాము. చిన్నగా ఒక డెకరేషన్ అయితే చేసుకొని అరేంజ్ చేసాము. సో అందుకని చెప్పేసి అక్క కిందకి రావాలి కాబట్టి ఇదైతే ఆ వీడియో అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ అంటే ఎక్కువ ఏం లేదండి, అనుకోకుండా ఒక 1.5 hour ముందే అనుకున్నాము. సో అందుకని చెప్పేసి 3 cloths అయితే మంచిగా అయితే చేసామన్నమాట. డెకరేషన్ ఏముందండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ హెల్తీ బేబీ అవస్థ ముఖ్యము కాబట్టి శ్రీమంతం అనేది పుట్టే బేబీ చల్లగా ఉండాలి అని చెప్పి చేస్తారు కాబట్టి ఇంకా చిన్నగా అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ముత్తైదువుల్ని కూడా పిలిచారు మా ఆంటీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి. సో ముత్తైదువులు కూడా వచ్చేసారు, చూస్తున్నారుగా, వాళ్ళే ముత్తైదువులు అనమాట. వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా డెకరేషన్ చేసిన చైర్ దగ్గరికి అయితే అక్కని తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారనమాట. ఇంకా అక్క హ్యాపీగా ఉంటే చాలండి, బికాజ్ హెల్తీ బేబీని అయితే కనాలి కాబట్టి అక్క హ్యాపీగా ఉంటే లోపల బేబీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. చూస్తున్నారు కదా, ఇదే మా చిన్ని బుట్టి చోత డెకరేషన్ అనమాట. ఎలా ఉండైతే కామెంట్ చేస్తుంది. చూసారు కదా, ఇంకా అక్కనైతే మంచిగా కూర్చోబెట్టేసామన్నమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముత్తైదువులు అయితే అందరు వచ్చి బట్టలు అవన్నీ అయితే పెడతారు కదా, అవి అయితే పెడుతున్నారు. దానికన్నా ముందు అయితే దీపారాజన అయితే వెలిగించాలి కాబట్టి అవి కూడా వెలిగిస్తున్నారనమాట. ఇంకా వెలిగించేసాక ఏంటంటే ముత్తైదువులందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే ముత్తైదువులు వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు అండ్ కుంకుమ గంధం అవన్నీ అయితే పూస్తారు కదా, ఇంకా అవి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయితే తీసుకొని మంచిగా అయితే శ్రీమంతాన్ని ఘనంగా, అంటే మాకు తోచినట్టు ఘనంగా అయితే మేము చేపిస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఆంటీ అయితే చక్కగా పసుపు కూడా రాస్తున్నారు. ఇంకా అలా ఒకళ్ళు బొట్టు అండ్ ఇంకొకళ్ళు గంధం అవి అయితే పెట్టేశారనమాట. పసుపు అందరు రాపించుకుంటారు, లాస్ట్లో మేము కూడా అయితే రాపించేసుకున్నాము కాళ్ళకి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే మా అమ్మ అయితే పెడుతున్నారనమాట. ఎందుకంటే ముత్తైదువుల్లో పెద్ద ఆమె ఈమె అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఈమెతో చేపిస్తే మంచిది అని చెప్పి ఇంకా ఈమెతో అయితే చేపిస్తున్నారు. ఫస్ట్ బట్టలు, ఇంకా తర్వాత సలివిడి నోట్లో పెడతాం అండ్ గాజులు వేపిస్తాం, ఇంకా అవన్నీ అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇందాక చూసారు కదా, దీపారాజన చేసింది కూడా ఆ పెద్ద మామే చేశారనమాట. ఇంకొకరికొకరు అయితే బొట్టు పెట్టుకుంటున్నారు. ఇంకా బొట్టు పెట్టుకొని బట్టలు పెట్టేసి అండ్ చక్కగా సలివిడి నోట్లో పెడతాం అవన్నీ అయితే చేస్తున్నారనమాట. ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అయితే మంచిగా పెట్టుకుంటున్నారు. ఇంకేంటి ఈమె తర్వాత అయితే మా ఆంటీ కూడా పెడుతున్నారనమాట. ఇంకా అలా అయితే శ్రీమంతం చక్కగా అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో నాది చూసారంటే మీకు కన్ఫర్మ్గా నచ్చే ఉండాలి. ఒక్కసారి అలాగ ఒక 5 seconds పాస్ చేస్తాను, వెళ్ళి వీడియో లైక్ చేసి అండ్ మీకు నచ్చితే కామెంట్ పెట్టేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రావచ్చు కదా. నా వీడియో చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ అండి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తేనే ఇంకా నా వీడియోస్ అనేది చాలా గ్రోత్ అయ్యి మంచిగా అయితే ఉంటాయి అన్నమాట. మీకోసం నేను చాలా అన్ని వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ మీరు నా కోసం ఒక చిన్న హెల్ప్, వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేసేయండి. 1 2 3 4 and 5. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా చూసారు కదా, నెక్స్ట్ మా ఆంటీ అయితే పెడుతున్నారనమాట. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసి అక్క వెనకాయలు అయితే పూలు పెడుతుందనమాట. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే చక్కగా అన్నీ అయితే చేస్తున్నారు. ఇంకా మా ఆంటీ ఇక్కడైతే సలివిడి తినిపిస్తున్నారనమాట. ఇంకా దీని తర్వాత అయితే చక్కగా గాజులు కూడా తెచ్చారు. అన్నీ వీళ్ళే తెచ్చారులేండి, మా ఇంట్లో వాళ్ళే తెచ్చి చక్కగా అయితే అక్కకి శ్రీమంతం అయితే జరిపిస్తున్నారు. అండ్ ఈ మా ఆంటీ తర్వాత ఇంకా వేరే ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ అయితే గాజులు అవన్నీ అయితే ఇచ్చారనమాట. ఇంక ముత్తైదువులు కూడా వస్తారు కదా, వాళ్ళ చాట్ కూడా మంచిగా బాబు ఆర్ పాప చల్లగా పుట్టాలని అయితే ఆశీర్వాదం తీసేసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ అయితే ముత్తైదువులు అనమాట. అండ్ మేమైతే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసామండి. లాస్ట్ డ్యాన్సెస్ కూడా వేసాము, కాకపోతే ఆ వీడియోస్ ఎవరేం తీయలేదు, బట్ చాలా అంటే చాలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అక్క కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ ఈ పాప చూసారా, భలే ఉంది కదా. చిన్నపిల్లలు అంటే అండి ఎట్లున్నా సరే చాలా అంటే చాలా ముద్దొస్తారు. అండ్ ఇక్కడ మా లల్లి ఆంటీ కూడా చక్కగా ఆమెకి బట్టలు పెట్టి అండ్ కుంకుమ అవన్నీ పెట్టేసి చలిమిట్టి తినిపించేసి అండ్ గాజులు అయితే వేస్తున్నారనమాట. ఇంకా అందరండి ఫస్ట్ అయితే ముత్తైదువులు ముఖ్యం కదా, ఎందుకంటే వాళ్ళని పిలుచుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ చేతే మనం చేపియాలి కాబట్టి. ఇదిగోండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వదిన
మరదలు అనమాట వీళ్ళిద్దరు, ఇంకా తమ్ముడు భార్య అలాగనమాట. ఇంకా మా హేమక్క కూడా చక్కగా బొట్టు అవన్నీ అయితే పెడుతున్నారు. ఇంకంతే అండి, అలా వీడియో కొనసాగిస్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్తుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇద్దరు అక్కలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరైతే అక్క చెల్లెలు అనమాట. వీళ్ళు కూడా మా ఇంట్లోనే ఉంటారు. సో ఇంకా వాళ్ళిద్దరు కూడా అంటే మేము అందరికన్నా చిన్నపిల్లలం కాబట్టి ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అయితే అందరం అయితే ఇస్తున్నాము. నేను వాళ్ళకి చాలా చిన్నపిల్లని కాబట్టి ఇంక అసలు ఈ వీడియోలో నేనైతే ఉండను. బట్ లాస్ట్లో ఫొటోస్ అయితే దిగాను అనమాట. ఇంక అక్కకైతే నేను ఏం పెట్టలేను కదండి, చిన్నపిల్లని కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఏం చేయలేదు అక్కకి, జస్ట్ ఒక నార్మల్ ఫోటో అయితే దిగాము. ఆ ఫోటో అయితే మీరు ఆల్రెడీ తమిళ్లో చూసేసి ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి అంకుల్ ఉన్నారు కాబట్టి చాలా పెద్దవారని చెప్పి వీళ్ళ చాట అయితే అక్షింతలు కూడా వేపించామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్లు ఇట్లా ఇస్తారు కదండి, లాస్ట్లో తమలపాకు అట్టికాయ అవన్నీ పెట్టి ఇంకా అవి అయితే ఒక 5 ముత్తైదులకి అయితే ఇప్పిస్తాం కదా. ఇంకా అదే అనమాట ఇక్కడ జరుగుతుంది. అంతే అండి, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.